ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ సభ ఈ రోజు నుంచి రేవంత్ ఇక బయటకు వస్తున్నాడు. రేవంత్ రెడ్డి సభ కూడా భారీ బహిరంగ సభ కూడా ఇంద్రవెల్లిలో జరగబోతుంది. దానికి ఇన్ఛార్జిగా మంత్రి సీతక్క కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బహిరంగ సభకు మొత్తం ప్రాతినిధ్యం వహించుకుంటూ అక్కడ రేవంత్ రెడ్డికి ఆ చేవెళ్ళ చెల్లమ్మగా ఉన్నటువంటి నేపథ్యం గతంలో ఏదైతే సబిత పేరుందో ఇలా రేవంత్ రెడ్డికి చెల్లమ్మగా ఉన్నటువంటి సీతక్కను కూడా తన భుజస్కంధాలపై మోసేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్తో పాటు సీతక్క కూడా ప్రతిదీ కూడా బాధ్యతను మోస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకారావం, నాగోబాలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన. ఇవాళ ఇంద్రవెల్లిలో రేవంత్ భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఎక్కడ కూడా యాడ్స్ కూడా లేవు. సీఎం సభను సక్సెస్ చేద్దాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదిలాబాద్ నుంచే అభివృద్ధికి అడుగు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ మంత్రి సీతక్క. ఇక్కడ ఏదైతే ఇంద్రవెల్లి నుంచి ఇవాళ పార్లమెంటు శంకారావం కూడా పూరిస్తున్నారు. పార్లమెంటు శంకారావం కూడా పూరించే నేపథ్యంలో ఇంద్రవెల్లి నుంచి మొదలవుతుంది. ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సభకైతే భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే ఎవరికి సంబంధించిన ఆలోచన వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యం ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ అలానే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా శంకారావం కూడా పూరించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.